నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కుటుంబపు వ్యవస్థకి ఒక ఉన్నతమైన ఘనతను ప్రభు అనుగ్రహించాడు. ఈ కుటుంబపు వ్యవస్థలో ఎంతో ఆశీర్వాదం, దీవెన దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆయన ఆశీర్వదించి ఫలించమని, వర్ధిల్లమని, అలాగే సమస్తమును లోపరుచుకొనమని, ఇలాంటి దీవెనలన్నీ ఆయన అనుగ్రహించాడు. కానీ ఈ రోజున ఆ వ్యవస్థ ఎలా ఉంది అనేది, ఈ కుటుంబపు వ్యవస్థ ఎలా సాగుతుంది అనేది మనందరికీ తెలుసు. దేవుని దివ్యమైన ఆశీర్వాదాలతో ప్రభుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఆనందంగా, రమ్యంగా కుటుంబపు వ్యవస్థని నడిపించుకునే వాళ్ళు కొందరు కనిపిస్తారు. కానీ ఈ వ్యవస్థని నడిపించుకోవడానికి ఇబ్బంది పడుతూ అవస్థపడేవాళ్ళు మరికొంతమంది కనిపిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలతో కూడా కొన్ని శ్రేష్టమైన అనుభవాలు కలిగినటువంటి వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని మనం చూస్తాము. ఒకవేళ ఈ కుటుంబాలతో మన కుటుంబాలని సరిపోల్చుకొని చూసినప్పుడు సరిదిద్దుకొనవలసినవి ఏవైనా ఉంటే వాటిని సరిచేసుకోవడం శ్రేష్టమైనవి అనేది నేను భావిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను. అది కొర్నేలు యొక్క కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. చూడండి, ఆ కుటుంబము అన్నప్పుడు చాలామంది ఉంటారు. భార్య, భర్త వారు మాత్రమే కాకుండా పిల్లలు ఉంటారు, వారిలో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు. ఆ కుటుంబం అంతటిలో ఒకే అనుభవం కలిగి ఉండడం అనేది చెప్పుకోదగ్గ విషయం అండి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదండి,
కొందరు అలా ఉంటే కొందరు ఎలా ఉంటారు. పిల్లలు ఒక విధంగా ఉంటే తల్లిదండ్రులు మరొక విధంగా ఉంటారు. భార్యాభర్త వాళ్ళిద్దరిలో కూడా ఒకరు మరొక విధంగా ఉంటే వీళ్ళు మరొక విధంగా ఉంటారు. పొసకని అనుభవాలు, లేక కలిసి ఉండలేని, కలిసి నడవలేని, కలిసి ముందుకు వెళ్ళలేని అనుభవాలు ఎన్నో కుటుంబ వ్యవస్థలో మనం చూస్తున్నామండి. అందుకే స్వర్గసీమలుగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున మీరు మరోలా భావించొద్దు ఈ మాట అంటున్నానని, నరక కూపాలుగా ఉంటున్నాయండి. అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, మనుషుల మనసులు కలవని అనైక్యత, ఇవన్నీ కుటుంబపు వ్యవస్థని అతలాకుతలం చేసేస్తున్నాయి. కానీ ఈ కొర్నేలి కుటుంబాన్ని మనం చూసినప్పుడు మీకు ఒక చక్కటి వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం ఆ మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడుకుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ కొర్నేలి గురించి మనం ఏమని చదువుకుంటున్నాము? ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడంట. ఒకసారి మీరు ఆలోచించండి, ఇంటి వారందరినీ ఈ భయభక్తులు కలిగిన వారుగా నడిపించుకోవడం అనేది ఎంత శ్రేష్టమైన అనుభవమో మీరు చూడండి. అతను భక్తిపరుడు, ఆమె భక్తిపరురాలు అని మాత్రమే కాదండి, ఆ ఇంటి వారందరూ కూడా తల్లిదండ్రులు ఎలాంటి భయభక్తులు కలిగిన వాళ్ళు, అలాగే పిల్లలు కూడాను. పిల్లలు ఎంత భయభక్తులు కలిగిన వాళ్ళో అలాగే తల్లిదండ్రులు కూడాను. ఆ ఇల్లు లేక ఆ కుటుంబం అంతయు కూడా. నా ప్రియమైన సహోదరులారా, ఇది ఎలా సాధ్యమై ఉంటుంది? ఇది ఎలా వాళ్ళు సాధించి ఉంటారు? ఎలా ఆ కుటుంబాన్ని అలవర్చుకొని ఉండుంటారు అని అంటే, అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా లేక తటస్థంగా అప్పటికప్పుడు వచ్చేది కాదండి. భక్తి అనేది ఏదో కొంతకాలం కనపరిచేది కాదు, లేకపోతే ఇంతకాలం అని పరిమితి పెట్టుకునేది కాదు. భక్తి అనేది ఒక సీజనల్గా చేసేది కాదండి. అది మన అంతరంగంలో కలిగే దేవుని మీద ఉండవలసిన ఒక మక్కువ, ఆ ప్రేమ, ఆప్యాయత, ప్రభుని ప్రేమించిన ఆ ప్రేమలో ఉన్న అనుభవం అండి ఆ భక్తి. ఈ రోజున కొన్ని కుటుంబాలకు వెళ్ళి మనం చూస్తే భక్తికి తావే కనిపించదు. ఆ కుటుంబాలలో అన్ని సదుపాయాలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. మన దేశంలోనివే కాదు, ఇతర దేశాలలో నుంచి తీసుకుని వచ్చిన విలువైనటువంటి సామాగ్రి పేర్చుకొని ఉంటారండి. సదుపాయాలు అంటారా? ఇక నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాలలో నుంచి ఎక్కడి నుంచో ఖర్చు పెట్టి కష్టపడి సామాగ్రిని కూర్చుకొని ఉంటారు. కానీ ఉండవలసిన భక్తి, దేవుని ఎడల ఉండవలసిన భక్తి ఏమైనా ఉందా అని వెతికితే మన భూతద్దం పెట్టినా కూడా కనిపించదండి. ఆ కుటుంబాలలో నెమ్మది, సంతోషం, సమాధానం, నా ప్రేమని సహోదరులరా, ఎలా ఉంటుందని మనం భావిస్తాము. అందుకే ఈ రోజున సదుపాయాలున్నా, సౌకర్యాలున్నా, ధనమున్నా, జనమున్నా కూడా ఆ కుటుంబపు వ్యవస్థలో ఉండవలసిన రమ్యత కనిపించకపోవడం నిజంగా ఇది దుఃఖకరమైనటువంటి అనుభవాలండి. నా ప్రియులరా, దేవుని వాక్యంలో కొర్నేలి కుటుంబం యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఈ రోజున మన కుటుంబాన్ని ఈ కొర్నేలి కుటుంబంతో పోల్చుకొని చూసినప్పుడు మనము, మన పిల్లలు, మనము, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎంతవరకు భయభక్తులు కలిగి ఉంటున్నారు అనేది మనం విమర్శించుకోవలసిన విషయం అండి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 8వ వాక్యంలో ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. చూసారండి, ఇవన్నీ కొన్ని మనకు వింతగా అనిపిస్తాయండి. ఎందుకంటే కుటుంబంతో కూడా, కుటుంబంలో ఉన్న వారందరితో కూడా ప్రభునందు విశ్వసించిన వాడంట, విశ్వాసము గలవారంట. ప్రియమైన వారలారా, విశ్వాసము అనేది వ్యక్తిగతము, ఇంకా చెప్పాలంటే అంతరంగికంగా కలిగే భావన. అది
మన హృదయంలో కలిగే భావన అది. దేవుని మందిరంకి వెళ్ళాలి అనంటే కదిలి వెళ్తారు, లేక అది ఒక క్రమానికి సంబంధించింది, గుర్తుపట్టవచ్చు మనం. కానీ విశ్వాస సంబంధమైన బ్రతుకుని ఎలా గుర్తుపట్టగలము అనంటే పరిశుద్ధ గ్రంథం ఆ కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వారందరూ విశ్వాస సంబంధమైన వ్యక్తులట, ప్రభునందు విశ్వాసము గలవారట. అంటే ప్రతిదీ కూడా ప్రభునందు విశ్వాసం నుంచి పొందుకోవడం. ఏది అడుగుతున్నామో, ఏది ప్రార్థిస్తున్నామో, ఏది దేవుని సన్నిధిలో అంగలార్చి మొరపెట్టుకుంటున్నామో దానిని విశ్వాసము వలన పొందుకోవడం అనేది ఆత్మీయునికి ఒక ఘనత అండి. ఏదో బైబిల్ చదవచ్చు కాదనట్లే, మరి బైబిల్ చదివిన సందర్భాన చదివిన వాక్యాన్ని విశ్వసించగలమా? ప్రార్థన చేయొచ్చు మనం కాదనట్లే, కానీ చేసిన విషయాల్ని విశ్వసించి పొందుకోగలమా? ఇవన్నీ ఆధ్యాత్మికమైన విలువల్ని చూపిస్తాయండి. ఇవి అందరికీ కలిగేవి కావు, ఇవి అందరికీ లభ్యమయ్యేవి కావు. ఇవి ఆత్మీయులైన వారి గుండెల్లో ఉండే ఒక ఉన్నత స్థానాలండి. మీరు ఆలోచించండి, ఆ ఇంటి వారందరూ ప్రభునందు విశ్వాసము గలవారు అన్నప్పుడు వాళ్ళ ఆధ్యాత్మికమైన విలువలు ఎలా ఉన్నాయి? నిజమే, ఈరోజున మన కుటుంబపు వ్యవస్థలో ఈ విశ్వాస సంబంధమైన విజయం కనబడాలండి. విశ్వాసం ఎప్పుడు కూడా మనకు విజయాన్ని కలుగు చేస్తుంది. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు అపజయాల పాలు కాడు, విశ్వాసముంచువాడు ఎన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడడు, అతడు ముందుకు సాగి వెళతాడు, కోరిన రేవుకి చేరుకోగలుగుతాడు. మరి ఈరోజున మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని కాస్త మీరు పరిశీలించి చూడండి. విశ్వాసులుగాను విశ్వాస సంబంధమైన బ్రతుకుతున్న వారుగా కనబడుతున్నారా, లేకపోతే విశ్వాసానికి సంబంధం లేకుండా విశ్వాసి అని పేరు పెట్టుకొని తిరుగుతున్నారా అనేది మనం ఆలోచించవలసిన విషయం అండి. ఆ ఇల్లు విశ్వాసులతో కూడా నిండినది ఆ కుటుంబము అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తున్నాము. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు లూదియా అనబడిన దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు. ఇప్పుడు చూసారండి, లూదియా అనబడిన ఒక స్త్రీ కుటుంబాన్ని గురించి, ఆమె ఇంటిని గురించి మనం చదువుతున్నాము. ఆమె దేవుని మాటలు వినిందంట, ఆమె హృదయం తెరవబడిందట. ఇప్పుడు ఆమెను గురించి వ్రాయబడిన మాట, ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి. అంటే ఆమె విని ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఘనమైన సాక్ష్యమును బట్టి ఆమె తన ఇంటిని ఆధ్యాత్మికంగా మలుచుకొనిన వ్యక్తిగా కనిపిస్తుందండి. బహుశా నేను అనుకుంటాను, ఆమెకు కలిగిన అనుభవాలు ఆమె తన ఇంటి వారందరితో సుస్పష్టంగా వివరించి ఉండవచ్చు. వాక్యం ఆమె హృదయంలో ఏం తీసుకుని వచ్చింది, వాక్యము ద్వారా ఆమె హృదయంలో ఏం జరిగింది, వాక్యము ద్వారా ఆమెలో కలిగిన ఆ పెను మార్పుని ఆమె తన ఇంటి వారితో చెప్పుకొని ఉండవచ్చు. ఆ విషయాన్ని విన్న వారందరూ కూడా బాప్తిసానికి సిద్ధపడినట్లు వాక్యం సెలవిస్తుందండి. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబానికి యజమానురాలుగా ఉన్నవాళ్ళు వారు పొందిన అనుభవాల్ని ఈరోజున కుటుంబీకులకు వివరించగలిగిన స్థితిలో ఉన్నారంటారా? ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి వారికి మనము దేవుని యొద్ద పొందిన అనుభవాల్ని, అనుభూతిని, ఆశీర్వాదాల గురించి వివరించగలిగినటువంటి ఆ ఉన్నత ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారా? లేదండి. మీరు ఇశ్రాయేలీయుల యాత్రలో కూడా మీరు గమనించినప్పుడు దేవుడు నిబంధన మందసంలో ఆజ్ఞలు కలిగిన పలకల్ని, మన్నా పాత్రని, చిగురించిన అహరోను చేతికర్రని వీటిని ఆ మందసంలో ఉంచమని చెప్పాడు. ఎందుకు అనంటే నీ పిల్లల పిల్లలు తరతరాలు వాటిని గుర్తించాలి. అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు మా పితరులు ఏ ఆహారం చేత వాళ్ళు పోషింపబడ్డారు, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞల యొక్క అనుభవాలు ఏంటి, దేవుడు ఒక వ్యక్తిని చిగురింప చేసినప్పుడు, ఎన్నుకొనబడినప్పుడు అనుభవాలు ఎలాగా ఉంటాయి, ఇవన్నీ జ్ఞాపికగా ఉండినట్లు
నిబంధన మందసంలో వాటిని పెట్టి వాటిని తీసుకుని వెళ్ళమన్నాడు. నిజమే, ఏదో మనం అనుభవిస్తున్నాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని కాదండి. మనము మన కుటుంబాలకు ఒక మార్గదర్శకంగా, కుటుంబంలో ఉన్న యజమానులైన వాళ్ళు పిల్లలైన వాళ్ళకి దైవ కార్యములను గురించి వివరించగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా నిలవాలి. అప్పుడే ఆ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉంటుంది, దీవెనకు నిలయంగా ఉంటుంది, దేవుని కృపకి యోగ్యమై ఉంటుంది. అలా కాకుండా ఏదో లోకాన్ని సంపాదించుకోవడం, లోకంలో ఉన్న వాటిని కూడగట్టుకొని మూటగట్టుకొని మిగలబెట్టుకోవడం, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ప్రయాసపడి ప్రాకులాడడం, ఇంతవరకే కుటుంబాలలో ఈరోజు నా అనుభవాలు నిలిచి ఉంటే అది లోక సంబంధమైన కుటుంబమే అవుతుంది, కానీ దైవ సంబంధమైన కుటుంబం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలండి. ఆఖరిగా మరొక్క విషయాన్ని కూడా నేను మీ ఎదుట పెడుతున్నాను. అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 16వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుతున్నానండి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ప్రియమైన సహోదరులారా చూడండి, తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అంటే ఆ ఇంటి వారందరికీ ఒక ఆనందం. ఈ రోజున ఈ అనుభవాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? కొన్ని కుటుంబాలకు వెళితే ఎవరి ఆనందం వాళ్ళదే. ఇంటి వారందరూ కలిసి ఓ విషయంలో ఇంటి వారందరూ కలిసి ఆనందించి సంతోషించి గంతులు వేసి అలాంటి అనుభవాలు ఈ రోజున మచ్చుకనే కనిపించట్లేదండి. ఎవరి ఆనందం వాళ్ళదే. ఇంట్లో ఒక 5 మంది ఉంటే, ఒక నలుగురుంటే, ఒక ముగ్గురుంటే ముగ్గురు మూడు దారులు అయిపోతున్నారు, నలుగురుంటే నలుగురు 4 దారులు అయిపోతున్నారు. ఎవడి దారి వాడది, ఎవడి ఆనందం వాడది, ఎవడి పిచ్చి వాళ్ళది అన్నట్లుగా కనిపిస్తున్నారండి. రే బాబు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో కూర్చుందాం రండ్రా అని పిలిస్తే వాళ్ళు ఏమంటారు? మీరు చేసుకోండి ప్రార్థన. మరి వాళ్ళకి అవసరం లేదండి, వాళ్ళకి వేరే అవసరాలు ఉన్నాయండి. భార్య భర్తను పిలిచింది అనుకోండి, ప్రార్థనలో కూర్చుందామండి, ప్రార్థన చేద్దామండి అన్నామనుకోండి, ఆయన ఏమంటాడు? నాకు కొంచెం వర్క్ ఉంది కానీ నువ్వు ప్రార్థన చేసుకునిరా అంటాడు. మరి ఆయనకు అవసరం లేదా? ఒకవేళ భర్తే పిలిచాడు అనుకోండి భార్యని, ప్రార్థన కూర్చుందాం, కాసేపు ప్రార్థనలో ఉందామని, ఆమెకి చాలా కార్యక్రమాలు ఉంటాయి, బిజీ అండి. ఈ రోజున ఎవరి ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎవరి ఆనందం ఎవరు పంచుకుంటున్నారండి? కానీ దైవ సంబంధమైన కుటుంబాలలో ఉండవలసిన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు అలాంటివి కాదు. ఆ ఇంటి వారందరితో కూడా ఇంటి వారందరూ కలిసి ఆనందించే ఒక శ్రేష్టమైన అనుభవం అండి. నా ప్రేమని సహోదరులారా, స్వర్గసీమగా ఉంటాయి కుటుంబాలు. దైవ దీవెనకు నిలయాలై, దైవ దీవెనకు ప్రతిరూపాలై కనబడతాయి కుటుంబాలు. కుటుంబపు వ్యవస్థ అనేది చాలా శ్రేష్టమైంది, ఉన్నతమైంది, దేవుడు నియమించినది. నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళితే అక్కడ ఒక అతను చెప్తున్నాడు, సాగరాన్ని ఈదొచ్చేమో కానీ సంసారాన్ని ఈదలేమండి అట్లని. నేను నవ్వుకున్నానండి. ఎందుకంటే అంత కష్టతరమైన దాన్ని దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడా? కాదు. మరి సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేనంటాడేంటి? అంటే ఎలా ఈదాలనో, ఎలా నడిపించాలనో, ఎలా పోషించుకోవాలనో అనేది తెలియలేదు తనకి. ఎందుకంటే కుటుంబాన్ని ఎలా నడిపించుకోనవలెనో వ్రాయబడి ఉన్న బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే కదా, కుటుంబాన్ని ఎలా పోషించి, ఎలా నడిపించి, ఎలా సంరక్షించి, ఆ కుటుంబపు వ్యవస్థని ఎలా స్వర్గసీమగా మలుచుకోవాలనో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని చదివితే ఈదలేను కాదు, ఎలా ఈదగలవో వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడిచ్చిన కుటుంబపు వ్యవస్థని మనం ఎలా నడిపించుకుంటున్నాం, ఎలా దానిని దీవెనకరంగా నిలుపుకోగలుగుతున్నాము, ఆ కుటుంబం ఎలా సాగుతుంది అనేది మనల్ని మనం విమర్శించుకోవలసిన విషయం, మనల్ని మనం సరిచూసుకోవలసిన విషయం దేవుని వాక్యం ఎదుట. ఒకవేళ ఈ చెప్పబడిన వాక్యాలతో మన కుటుంబాలు సరిపోల్చినప్పుడు ఏదైనా లోటు కనబడితే ఈ వాక్యం వింటున్నప్పుడే నా ప్రియమైన సహోదరులరా సరిచేసుకొని దైవ కృపకు పాత్రులమై మన కుటుంబాలని దైవ సంబంధమైన కుటుంబాలుగా మలచుకుందాము. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా,
కుటుంబము అనేది ఎంత ఆశీర్వాదకరమైనదో మీరే నియమించారు, మీరే స్థాపించారు. కానీ ఈ రోజున ఆ కుటుంబాలలో కలతలు, కన్నీళ్లు, ఆవేదనలు, ఆక్రందనలు, అభ్యంతరాలు ఎన్నో కుటుంబపు వ్యవస్థను కుదిపేస్తున్నాయి. హృదయాలలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ప్రజలు కనిపిస్తున్నారు. ఇదిగో వాక్యమందు మేము చదివిన రీతిగా కుటుంబాలలో ఉండవలసిన అనుభవాల్ని మా కుటుంబాలను సరిపోల్చుకొని సరిదిద్దుకోవడానికి సహాయం చేయమని, కొర్నేలు కుటుంబం వలె భయభక్తులు కలిగి, క్రిస్పా కుటుంబం వలె విశ్వాసము కలిగి, నాయన లూదియా కుటుంబం వలె బాప్తిస్మమును పొంది, నా తండ్రి ఆ జైలు అధికారి కదా కుటుంబపు అందరితో కూడా కలిసి ఆనందించినట్లుగా ఆనందదాయకమైన అనుభవాలలో ముందుకు వెళ్ళడానికి కుటుంబాలకి మీరు కృప చూపించమని, ఎంతమంది ఈ రీతిగా ఉండాలని ఆశించి కోరుకుంటున్నారో, ప్రార్థిస్తున్నారో, ఇదిగో తమ కుటుంబాలు ఎలాగా స్వర్గసీమలుగా ఉండాలని మొరపెట్టుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలలో ఉన్న ఒక్కొక్కరిని మీ పాదపద్మానికి అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.